ఈరోజు కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఎస్ లంగర్ బీడీ కంపెనీ బీడీ సెంటర్ను అటు ముస్తాబాద్కు ఇటు నిజాంపేటకు తరలించడంలో చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఎంఎస్ లంగర్ బీడీ యాజమాన్యము మల్కాపూర్ పెద్దమల్లారెడ్డి బ్రాంచ్లని అటు నిజాంపేటకు తరలించడం జరిగినది. క్రమక్రమంగా ఈ బ్రాంచీలన్నీ తరలించేసి అటు బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, టేకేదారులకు అనేక ఇబ్బందులకు గురి చేయడానికి కారణమైనటువంటి యాజమాన్యం, దానికి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU ఈరోజు మధ్యాహ్నము 1 గంట నుంచి దాదాపు 3:30 గంటల వరకు సెంటర్ ముంగట పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఫలితంగా కంపెనీ జనరల్ మేనేజరు ఉమాకాంత్, మరి ప్రొడక్షన్ మేనేజరు సత్యపాల్ గారు, మరి పల్వంచ సెంటర్ మేనేజరు కార్మికుల సమక్షంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకులతోటి ప్యాకర్లు, టేకేదారుల సమక్షంలో చర్చలు జరిపి ఎట్టకేలకు యాజమాన్యం దిగేసి వచ్చి పల్వంచ సెంటర్ను తరలించము, పోయినటువంటి మల్కాపూర్ పెద్దమల్లారెడ్డి బ్రాంచీలని తిరిగి పల్వంచలోకి మారుస్తామనేది ఇచ్చినటువంటి హామీ మేరకు ఆందోళన విరమించడం జరిగినది. ఏదైతే యాజమాన్యము ఒక కుట్రబుద్ధితోటి ప్రొడక్షన్ అయితే లేదనే ఉద్దేశంతో తరలించే ప్రయత్నం చేసింది. మరి నాణ్యమైనటువంటి ఆకు ఇవ్వకుండా కార్మికులకు అనేక ఇబ్బందులు చేస్తున్నది. ఆ నాణ్యమైన తునికాకు ఇస్తామనేది హామీ ఇవ్వడం జరిగినది. పల్వంచ సెంటర్ను పల్వంచలోనే ఉంచుతామనేది హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగినది. ఇది కార్మికుల పోరాటము. ఇది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పోరాట ఫలితంగా సాధించినటువంటి విజయంగా భావిస్తూ పోరాటంలో పాల్గొన్న కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, టేకేదారులకు జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం.